విచిత్రము ఓ ఎంత భాగ్యము విచిత్రము ఓ ఎంత భాగ్యము ఆ దైవ కుమారుడే నిన్ను నన్ను పరిపాలింపవచ్చనే సంతోషముగా పులకరించినే పాటల సంగీతం వేసి జనం సంతోషముగా పులకరించినే పాటల సంగీతం వేసి యేసుని జననం నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే ఆ దేవదేవుడే కుమారుడే భూమిలో జన్మించే యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు జరిగిన సంగతులు ఏమిటో చెప్తాను వినండి. అనగనగా యెరూషలేము రాజు ఉండెనట, ఆ రాజ్యములో హేరోదు మహారాజు ఉండెనట. తెలిపిరి హేరోదుకు యేసురాజు పుట్టెనట, హేరోదే రాజు గత వేరే రాజుల కూడదట. అయ్యో పాపం హేరోదు ఆట సాగలేదట, యేసురాజుని చంపగోరి ఆజ్ఞ జారీ చేసినట. సదాంతంకాలేవి కూడా సాగలేవట, యేసురాజే మహారాజుగా పూజింపబడెనట. ఇది కథ కాదు, ఇది కథ కాదు, యథార్థముగా జరిగిన సంఘటన. విభజింపబడెను చరిత్ర రెండు భాగాలు తన వలన. ఏమి చిత్రము ఓ ఎంత భాగ్యము, ఏమి చిత్రము ఓ ఎంత భాగ్యము. ఆ లోక రక్షకుడు నిన్ను నన్ను రక్షింపవచ్చనే. సంతోషముగా పులకరించినే పాడక సంగీతం వేసి చాతన యేసుని జననం. సంతోషంగా పులకరించినే పాడక సంగీతం వేసి చాతన యేసుని జననం. నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే, ఆ దేవదేవుడే కుమారుడే భూమిలో జన్మించే.
ఇంకా చెప్తాను వినండి. అదిగో ఆ తూర్పు దేశపు మహాజ్ఞానులట, ఆ చుక్కను చూడగా తెలిసెను రక్షకుడు పుట్టెనట. బంగారు సాంబ్రాణి పూలము కానుకలను తెచ్చిరట, సాష్టముగా సాగిల పడి మొక్కిరి ఆ యేసుని ఎదుట. గొర్రెల కాపరులు గొర్రెలు కాయుచుండిరట, ఓ గొప్ప వెలుగు వారి మధ్యన ప్రకాశించినట. ఆ వెలుగులోన శుభవార్త తెలిపెనట, ఇక సంతోషముగా యేసురాజుని దర్శింపవచ్చిరట. ఇది కథ కాదు, ఇది కథ కాదు, యథార్థముగా జరిగిన సంఘటన. 2000 ఏళ్ల క్రిందట ఇది జరిగిన ఓరన్న అహంగు చిత్రము. ఓ ఎంత భాగ్యమో, ఏమి చిత్రమో, ఇది ఎంత భాగ్యమో. ఆ కన్యమరియ గర్భమందు పుట్టిన యేసురాజుకే సంతోషముగా పులకరించినే పాడన సంగీతం. ఊరంతా దండోర వేసి చాటున యేసుని జననం. సంతోషముగా పులకరించినే పాడన సంగీతం. ఊరంతా దండోర వేసి చాటున యేసుని జననం. నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే, ఆ దేవదేవుడే కుమారుడై భూమిలో జన్మించే.